ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ఒక చిన్న మాట చెప్తాను, చాలా చాలా ముఖ్యమైన మాట. మొన్న రీసెంట్గా మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ లాగా అయిందండి. స్పీడ్ బ్రేకర్ వచ్చి స్కూటీ స్కిడ్ అయిపోయింది. పిల్లలు తీసుకెళ్లే మా ఆడపడుచు ముగ్గురు కింద పడ్డారు. అంటే పిల్లలు పడలేదు. మా పాప వెనకాల కూర్చుంది, పాప ముందు బాబు కూర్చున్నాడు, బాబు ముందు మా ఆడపడుచు కూర్చుంది. కానీ పాప అయితే సడన్గా దిగిందంట, బాబేమో మా ఆడపడుచు మీద పడ్డాడు. పిల్లలకు ఒక్క చిన్న దెబ్బ కానీ ఒక చిన్న గీత కానీ పడలేదండి. కానీ మా ఆడపడుచు పడింది, కానీ అంత పెద్ద పెద్ద దెబ్బలైతే తగలలేదు. దేవుని కృపను బట్టి, తండ్రి కాపుదల బట్టి. అసలు పిల్లలకి అంత చిన్న పిల్లలు బండి మీద నుంచి స్కూటీ మీద నుంచి పడ్డారంటే ఏదో ఒక చిన్న దెబ్బైనా తగలాలి కదా. నిజంగా అది దేవుని కాపుదల, తండ్రే పట్టుకొని పక్కకు తీసుకొచ్చినట్టు. ఎంత రక్షణ అండి మా బిడ్డలకి. నేనేమన్నా భక్తి గలదన్నా, నేనేమన్నా నీతిమంతురాలన్నా? నా భక్తి ఎంతో, నా నీతి ఎంతో, నా యథార్థత ఎంతో, ప్రతిదీ సమస్తము నా తండ్రికి తెలుసు. మనుషులకైతే పై రూపాన్నే చూస్తారు, హృదయాన్నే చూసే తండ్రి కదా. ఎన్నోసార్లు వాక్యం నుండి తప్పిపోయి ఉంటాం, బలహీనులం కదా. కానీ అయినా సరే తండ్రి మన మీద దయించి మనం చేసిన ప్రార్థనకి బిడ్డల కాపుదల ఇస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది తండ్రి చేసిన గొప్ప కార్యం. మా ఆడపడుచు కూడా పెద్ద పెద్ద దెబ్బలైతే తగలేదు, కానీ ఒక 2-3 డేస్లో తగ్గిపోయింది దేవుని కృప వల్ల. అయితే ఈ మాట ఎందుకు చెప్పానంటే, మన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాం. మన పిల్లలంటే మనకి ప్రాణం. కొంతమంది ఎంత ప్రాణంగా చూసుకుంటారు. అయితే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడైతే మనం జాగ్రత్తగా చూసుకోగలం, కానీ బయటికి వెళ్ళినప్పుడు మనం చూసుకోగలమండి? వాళ్ళు ఎక్కడ వెళ్ళేటప్పుడు ఇంకా సేఫ్గా వెళ్తున్నారా లేదని వాళ్ళ వెనకాల మనం వెళ్ళలేం కదా. జాగ్రత్తగా వెళ్ళండమ్మా అని మనం చెప్పగలం, కానీ దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళి దగ్గరుండి స్కూల్లో వాళ్ళ పక్కన కూర్చొని దగ్గరుండి వాళ్ళకి తినిపించి మరలా స్కూల్ అయిపోయిన తర్వాత మరలా మనం దగ్గరుండి వాళ్ళని తీసుకొని రాలేం కదా, ఉండకూడదు కదా స్కూల్లో. కానీ మనం వాళ్ళతో ఉన్నా లేకపోయినా మన తండ్రి మన బిడ్డలకి ఎప్పుడు తోడుగా ఉండగలడు. ఆ శక్తి మన తండ్రికి ఉంది అనేది మీరు గ్రహించండి. మనం ప్రార్థన చేయడం మన బాధ్యత, కానీ పిల్లలకి చెప్పడం కూడా మన బాధ్యతే. నేను ఒకటే చెప్తాను, నాన్నగా మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఏ ప్రమాదం మీ దాకా రాకుండా ఉండాలంటే మీ ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్. నేను చేస్తాను, మీకోసం చేసిన నా ప్రార్థన కన్నా మీరు చేసే ప్రార్థన తండ్రి ఎంత జాగ్రత్తగా వింటాడు అని ఇదే చెప్తాను. నా ప్రార్థన కాదు, మీరు స్కూల్లో చదువులో ముందుండాలన్నా, మంచి మార్క్స్ రావాలన్నా, మీరు కోరుకున్నది మీకు దక్కాలన్నా, మీరు ఏదైతే కావాలని మమ్మల్ని అడుగుతున్నారు, పేరెంట్స్ని అడగొద్దు, మమ్మల్ని అడగొద్దు, మీరు ప్రార్థనలో పెట్టండి. ఖచ్చితంగా తండ్రి మీకు ఏది అవసరమో అది మా ద్వారా మీకు ఇప్పిస్తాడు. మేమైతే తీసుకురాలేం, కానీ తండ్రి ఏర్పాటు చేస్తాడు. జ్ఞానం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, రక్షణ, మీరు సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలన్నా, ఏ ప్రమాదాల్లో పడకుండా ఉండాలన్నా, ఏ అనారోగ్యం మీ దాకా రాకుండా ఉండాలన్నా మీ ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్ అని అదే చెప్తానండి. ఆ రోజు సాయంత్రం వచ్చిన తర్వాత అడిగాను నేను, ఎందుకన్నానగా, ఎందుకు ఎప్పుడూ పడలేదు ఇన్ని సంవత్సరాలు, కానీ ఇప్పుడే ఎందుకు పడ్డారు? ప్రార్థనలో వెనుకబడిపోయారు కదా, ప్రార్థన ఆసక్తిగా చేయట్లేదు కదా, యేసయ్య తోడు మీరు అడగట్లేదు కదా అని అడుగుతా ఉన్నా. అడిగితే పిల్లలు చెప్పారు, లేదమ్మా మేము చేసుకుంటున్నాము, లేదమ్మా మేము అడుగుతున్నాం యేసయ్యని, మాకేం కాలేదమ్మా. అంటే మీకేం కాలేదు నాన్న, మిమ్మల్ని దిగబెట్టి వచ్చే అత్తకు కూడా మరి ఏం కాకూడదు కదా, అత్త కూడా క్షేమంగా ఉండాలి కదా, మరి తన గురించి మీరు అడగలేదా అని అడుగుతూ ఉంటా. ప్రతి దినం అడుగుతారు. అలాగే మీరు అడగండి, బిడ్డలకు చెప్పండి. చక్కగా చదువుకోమని మనం చెప్తాం, చక్కగా తినమని చెప్తాము, చక్కగా ఆడుకోమని చెప్తాం, కానీ ప్రార్థన చేసుకోమని చెప్తాము. కానీ ఆ ప్రార్థన విలువ అనేది పిల్లలకు తెలిసేలా మనం చెప్పాలి. తల్లిదండ్రులుగా మనం చెప్తేనే కదా బిడ్డలకు అర్థమయ్యేది. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు ఎలా ప్రార్థన చేయాలో, కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో తండ్రి ఎప్పుడో రాపించాడు.
బాలుడు నడవలసిన త్రోవలు వాళ్ళకు నేర్పండమ్మా, వాళ్ళు పెద్దవైనప్పుడు దాన్ని తొలగిపోరు పెద్దవాళ్ళైనప్పుడు అని తండ్రి రాపించి పెట్టాడు. ఆ వాక్యం మనకు తెలుసు, కానీ పిల్లల మీద మనకున్న అతి ప్రేమ వల్ల వాళ్ళని సరైన దారిలో నడిపించలేకపోతున్నాం. కానీ ఈ దినం నుండి ఈ మాటలు విన్న తర్వాత మీరు పిల్లలకి చెప్పండి, నేను మీతో ఉండలేను, నేను మీతో స్కూల్కి రాలేను, వచ్చినా వదిలిపెట్టి రావడం వరకే, స్కూల్లో నేను మీతో పాటు ఉండలేను. ఎవరైనా మీ మీద గొడవ పడ్డా సరే నేను ఉండను కదా, నేను కంట్రోల్ చేయలేను కదా. కానీ ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడే మన యేసయ్య మీకు తోడుగా ఉంటాడు. మీ ఆలోచన అంతా దేవుని మీద పెట్టండి. యేసయ్య నా తల్లిదండ్రులు కాదు, మీరే నాకు తోడుగా రండి, మీరే నాకు పక్కనుండండి, మీరే నా జ్ఞానం ఇవ్వండి, నాకు ఎలా చదవాలో నాకు చెప్పండి అయ్యా, చదివింది ఎలా గుర్తుంచుకోవాలో జ్ఞాపక శక్తిని కూడా నాకు ఇవ్వండి అయ్యా అని పిల్లలకు అర్థమయ్యేటట్టు మీరు చెప్పుకోండి. అంటే చెప్పట్లేదు అని నేను చెప్పట్లేదు, చెప్తున్నాను. ఇలా కూడా మనం చెప్తే ఇంకా పిల్లలకు అర్థమైందని, వాళ్ళు క్షేమంగా ఉన్నారంటే అది కేవలం దేవుని కృపే, కేవలం దేవుని దయేనండి. అంత పడి అసలు బోర్లగా పడింది మా ఆడపడుచు, కానీ దేవుడి దయ వల్ల అంత పెద్ద పెద్ద దెబ్బలు తగలనివ్వలేదు తండ్రి. కానీ ఒక హెచ్చరిక చేసినట్టే కదా, జాగ్రత్త, ఎక్కడో తప్పిపోతున్నారు, జాగ్రత్త, ప్రార్థనలో బలహీనులవుతున్నారేమో. పిల్లలు కూడా ఆసక్తిగా చేసుకోవాలి కదా, వాళ్ళ జ్ఞానం కావాలన్నా, చదువులో ముందుండాలన్నా, ఆరోగ్యంతో ఉండాలన్నా, చురుగ్గా ఉండాలన్నా మనం చేసే ప్రార్థన ఎంత ఇంపార్టెంటో పిల్లల ప్రార్థన తండ్రి ఎక్కువ తొందరగా ఆలకిస్తాడు. ఎందుకంటే అమాయకమైన మనసుతో అడుగుతారు కదా, కల్మషం లేని హృదయంతో అడుగుతారు కదా. అలా అడిగిన ఆ ప్రార్థన త్వరగా తండ్రి విని త్వరగా బిడ్డలకి జవాబిస్తాడని నేను నమ్ముతున్నానండి. మీరు నమ్మండి, పిల్లలకి ఎలా ప్రార్థన చేసుకోవాలో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్.